శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఏపీలో సంచలనం జరగబోతుందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ గారు ఒక ప్రకటన ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అది ఏం జరగబోతుంది, ఏంటి ఆ సంచలనం ఏంటి? అంటే వాస్తవంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక గురించి దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులందరూ కూడా అన్ని రాష్ట్రాల శాఖలు కూడా ఢిల్లీ చేరుకొని ఉన్నారు. ఆ క్రమంలో నేను జరిగిన ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న లిక్కర్ కుంభకోణం విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి 22వ తారీఖు విజయసాయిరెడ్డి గారు హాజరు కావాలని చెప్పని, అలాగే 23వ తారీఖు రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు హాజరు కావాలని చెప్పని వచ్చిన నోటీసుల నేపథ్యంలో విలేకరులు మాధవ్ గారిని ప్రశ్నించారు. ఏంటండి ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశంతో పీక్కు చేరినట్టుగానే భావించవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఈ కేసు విచారణ మొదలైన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన రోజుల్లో ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విధాన నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఆయన ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి మీద విచారణ జరుపుతూ ఆయన ప్రభుత్వంలో ఆ విచారణకు సహకరించిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ కాదు, ఆ అవినీతికి సహకరించిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఒక టాపిక్ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్గా కూడా చూపించకపోవటం ఏంటి అంటే, అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడం జరుగుద్దా జరగదా? జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకుండానే కేసు కథ కంచికి చేరుస్తారా? బహుశా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల అండదండలు ఉన్నట్టున్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకుండానే కేసు విచారణ అనిపిస్తారేమో అనే రకరకాల ఆరోపణలు ఇంక్లూడింగ్ టీడీపీ శ్రేణుల నుంచి కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఇవాళ ముఖ్యంగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా క్రూషియల్. కారణం ఏంటి అంటే, విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో 2 సందర్భాల్లో 2 కేసుల్లో విచారణకు హాజరయ్యాడు. మొట్టమొదటిది కాకినాడ సీపోర్టు యాజమాన్యం, ఆ యాజమాన్య హక్కులు కేవీ రావు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు ద్వారా అరవిందో వాళ్ళకి బలవంతాన బదలాయింపు చేయబడ్డాయి. అలా బదలాయింపు చేయటం అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశమే అని చెప్పని వైవి సుబ్బారెడ్డి కొడుకే చెప్పడం జరిగింది. ఈ అంశంలో విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే కూడా సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఏది చెప్తే అది చేయమని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది అని కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదులో మెన్షన్ చేశారు. ఆ కేసులో విజయసాయిరెడ్డి గారిని విచారణకు పిలిచారు. పిలిచినప్పుడు ఆయన ఇందులో నా ప్రమేయం లేదు, నాకు అసలు సంబంధం లేదు, కానీ వైవి సుబ్బారెడ్డి కొడుకు ప్రమేయం ఉంది అని చెప్పారు. ఓకే, చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఇమ్మీడియట్గా అరవిందో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కేవీ రావుకి యాజమాన్య హక్కులు బదలాయింపు జరిగిపోయినాయి. అంటే ఇక్కడ 100% విజయసాయిరెడ్డి ఒక విజిల్ బ్లోయర్ పాత్ర పోషించుతున్నట్టుగానే అర్థమవుతా ఉంది. అదే విజయసాయిరెడ్డి ఆ కేసు విచారణకు హాజరై బయటకు వస్తూ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, విలేకరులు ఆయన్ని లిక్కర్ కుంభకోణం గురించి ఎవరు ప్రస్తావించలా, కానీ ఈయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో రాజకాశిరెడ్డి ప్రమేయం గురించి చెప్పారు. కర్త కర్మ క్రియ రాజకాశిరెడ్డిగానే ఈ మొత్తం కుంభకోణం జరిగింది అనే అంశాన్ని చెప్పారు. ఒకవేళ నన్ను గనక విచారణకు పిలిస్తే నేను విచారణ సంస్థకి నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని చెప్తానన్నారు. నా ఇంట్లో సమావేశం జరిగిందని అడ్మిట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ విజయసాయిరెడ్డి ఆల్రెడీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో ఆ పాలసీ డిజైన్ చేయడానికి ఏ విధంగా చర్చలు జరిగాయనేది, ఎవరెవరు ప్రమేయంతో చర్చలు జరిగాయనేది, అందులో తన ప్రమేయం ఏంటనేది అన్ని విషయాలు కూడా చెప్పున్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేస్తూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చాలా కీలకం ఇక్కడ. కారణం ఏంటి అంటే, ఇవాళ సిట్టు ద్వారా జరుపుతున్న విచారణలో
జరిగిన అవినీతికి సంబంధించి జరిగిన వసూళ్ల పర్వం గురించి, ఆ వసూళ్ళని నగదు రూపంలో ఎలా వసూలు చేశారు, గోల్డ్ రూపంలో ఎలా వసూలు చేశారు, అలాగే ఏ సూట్ కేసు కంపెనీల ద్వారా ఏ విధంగా దాన్ని మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, ఈ విధమైన సమాచారం మొత్తాన్ని సిట్ సేకరించింది. మరి ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగింది అనేది సిట్ ద్వారానే నిర్ధారణ అయిన నేపథ్యంలో సిట్ ద్వారానే ఆల్రెడీ మనీ లాండరింగ్కి పాల్పడ్డ ఆరోపణ మీద ముంబైకి సంబంధించిన అనిల్ చోక్రా అనే అతన్ని అరెస్ట్ కూడా చేసి జైల్లో పెట్టున్న నేపథ్యంలో మనీ లాండరింగ్కి సంబంధించి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తను విచారణ మొదలు పెడతా ఉంది. ఈ విచారణ మొదలు పెట్టడానికి ముందుగానే వాళ్ళు ఆల్రెడీ దేశంలో వివిధ ప్రాంతాల్లో 20 చోట్ల ఒకేసారి దాడులు చేశారు. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. సిట్ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళ ఆల్రెడీ విజిల్ బ్లోయర్గానే పనిచేస్తూ ఉన్న విజయసాయిరెడ్డికి మొట్టమొదటి నోటీసులు ఇచ్చారు. అలా మొట్టమొదటి నోటీసులు ఇవ్వటం అనేది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ద్వారా అతనుకున్న సమాచారాన్ని వీళ్ళు సేకరిస్తారు. అలాగే వీళ్ళ దగ్గర సేకరించబడి ఉన్న సమాచారాన్ని కూడా అతను ముందు పెట్టి దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ కూడా తీసుకున్న పక్షంలో 100% అసలు సిస్సలు ఇప్పటి వరకు అంతిమ దోపిడీదారుడి ప్రమేయం ఎప్పుడు, అతన్ని ఎప్పుడు విచారణలోకి తీసుకొస్తా ఉన్నారు, అతని మీద ఎప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అని చెప్పని ఈ వెల్లువెత్తుతున్న ఆరోపణలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా గతంలోనే ఈ మద్యం కుంభకోణం ద్వారా వసూలు చేయబడ్డ 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అని చెప్పని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశం దృష్టికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి గారు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి వివరాలు మొత్తం తెప్పించుకోవడం జరిగింది. ఆయన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటకట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డప్పుడు, ఇన్ని వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావటం అనేది ఖచ్చితంగా సంచలనాత్మకం కాబోతా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నా, ముఖ్యంగా తెలుగుదేశం మిత్రపక్షాల శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్న అంకానికి రంగం సిద్ధమైంది. 100% జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తగిన సాక్ష్యాధారాలు మొత్తం కూడా సేకరించి ఇవాళ సిట్టు కన్నా వేగంగా, సిట్టు కన్నా సమర్థంగా, సిట్టు కన్నా బలమైన చట్టాలతోటి, నాన్ బెయిలబుల్ కేసులతోటి తీహారు జైలుని పరిచయం చేసే స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తలుపులు తట్టడానికి రంగం సిద్ధమైంది. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మాధవ్ గారు కూడా నిన్న రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్న అంశాన్ని చెప్పడం జరిగింది.